ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడు మానవునితో మాట్లాడిన మాట ఎలా ఉందంటే, ఆదామా, నీవు ఈ తోటలోని ఏ ఫలాన్నన్నా ఫలవృక్షాలన్నా మనం తినచ్చు, కానీ ఈ తోటలో ఉన్నటువంటి ఒక్క మంచి చెడలో తెలివినిచ్చేటటువంటి వృక్ష ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు అని చెప్పాడు. తిను దినాన నీవు చచ్చెదవు అని ఆయన అన్నాడు. సాతాను మాటల దగ్గరికి వస్తే, మీరు తిన్న దినాన్ని మీరు చావనే చావరు, మీరు దేవతల రూపం వలె మార్చబడతారు అనే మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ప్రాక్టికల్గా ఆలోచిద్దాం, ఎవరి మాటలు బాగున్నాయి అంటారు? దేవుడేమో మీరు తిన్న దినాన చచ్చిపోతారు అని ఆయన కఠినంగా మాట్లాడినట్లుగా ఇక్కడ మన గ్రామర్ కనబడుతుంది. సాతానుడి సర్పంలో నుంచి మీరు చనిపోరు, దేవతల్లా మార్చబడతారు అని పొగిడినట్లుగా కనబడుతుంది. ఎవరి మాటలు బాగుంటాయి మానవుడికి? ఎటువంటి మాటలు బాగుంటాయి మానవుడికి? ఖచ్చితంగా సాతాను మాటలే. మన పితరుడైనటువంటి ఆదాము అవ్వ చేసినటువంటి పని అదే. ఈరోజు కూడా సంఘాలు ప్రాస్పెరిటీ గాస్పల్, దీవెన 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 పేరు మీద కఠినమైన మాట వస్తే ఈ పాస్టర్ గారు బాగాలేదు, తీర్పు కలిగినటువంటి ప్రవచన మాటలు ఏమన్నా వస్తే ఈ చర్చి మానేయాలి అనే సంగతులు మనం చూస్తూ ఉంటాం. దేవుని మాటలు ఆజ్ఞలతో కొన్ని ఒక్కోసారి మనల్ని గాయపరిచినా అవి మెట్టుకు మేలు కొరకే అని గమనించినటువంటి ఆత్మ సంబంధమైన సంఘం లేవాలి ఈ రోజున. ఈరోజు సంఘము సాతాను వల్లించేటటువంటి గ్యాస్ మాటలు, దేవతల వలె మారుతారు, మీరు గొప్పలు అవుతారు అనే మాటల్లో నుంచి బయటకు వచ్చి తన్ను తాను కరెక్ట్ చేసుకోవడానికి వినవలసినటువంటి మాటలు, విధేయత చూపించవలసిన మాటల వైపు తనము తిరగవలసినటువంటి కాలం వచ్చిందని మనం గమనించి కంఫర్టింగ్ ప్రీచింగే కాదు, ఎంకరేజ్మెంటు మోటివేషనల్ ప్రీచింగే కాదు, కొద్దిగా కమాండ్మెంట్స్ ఉన్నటువంటి ప్రసంగాలు విని బలపరచబడి పశ్చాత్తాపడి దేవుని వైపు పరిశుద్ధ సంఘంగా తిరిగేటటువంటి బోధలు ఈ రోజున దేవుని ఆజ్ఞలు చాలా అవసరమై ఉన్నాయి. ఈ రెండు మాటలు మీరు కంపేర్ చేయండి, మీకు అర్థమైన విషయాలు కింద కామెంట్లో చెప్పండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.